కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 20 crores 40 lakhs 20 కోట్ల 40 లక్షల బడ్జెట్ తోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి ఎక్స్టెన్షన్ కౌంటర్ను కరీంనగర్లో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. చాలా రోజులుగా పనులు జరుగుతూ ఉన్నాయి. దాని పనులు పూర్తి కావచ్చినాయి. త్వరలోనే ఈ ఎక్స్టెన్షన్ సెంటర్కు కేంద్ర మంత్రి వర్యులు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏదో విధంగా దీన్ని ప్రారంభించి ఇక్కడ యువతకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని మెయిన్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. అక్కడ ఎక్స్టెన్షన్ సెంటర్ కంపల్సరీ కరీంనగర్లో కావాలని కోరే మీదట కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని కరీంనగర్ కేటాయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ చదువులు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు అనుకునేటువంటి దానిలో ఉద్యోగం సంపాదించాలంటే ఆ సంబంధిత కోర్సులో వాళ్ళకు నైపుణ్యం ఉన్నప్పుడు కూడా వాళ్ళకు శిక్షణ లేకపోవడం వలన అనుకున్న స్థాయిలో ముందుకు పోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వివిధ కోర్సులలో వారికి శిక్షణనిచ్చి వారి యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దీని ద్వారా అనుకున్న ఉద్యోగాలు సాధించాలన్నటువంటి ఒక లక్ష్యం వరకు ఉంది. కాబట్టి దానికి సహకరించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది. క్యాంపస్ సెలక్షన్స్ కూడా జిల్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ యువతకు ఒక మంచి వేదిక. ఇది వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కోర్సుల్లో వారికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ కరీంనగర్లోని యువత విద్యార్థులంతా కూడా ఈ సిఐటిడి సెంటర్ను ఒక్కసారి సందర్శించడం, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఒకసారి వచ్చి ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ నుండి అధికారులను కలిసి మీకు కావలసిన శిక్షణ పొంది మీరు అనుకున్న ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్టను కాంగ్రెస్ బహిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. రాముడు అయోధ్యలో జన్మించిండా లేదా? రామ మందిర నిర్మాణాన్ని మీరు సమర్థిస్తారా లేదా? ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరొచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొనడం వద్దన్నారా? మీరు హోర్డింగ్స్ కటౌట్స్ పెట్టుకొని ఇంటింటికి తిరుగుతుంటే ఎవరైనా వద్దన్నారా? అయోధ్య రామ మందిర్